జగిత్యాల పట్టణంలో గొల్లపల్లి రోడ్లో తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల గర్ల్స్ జగిత్యాలలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి 137వ జయంతిని పురస్కరించుకొని మైనారిటీ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే వేడుకలో పాల్గొని వివిధ భాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమెంటోలు అందజేసి ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఎమ్మెల్యే మాట్లాడుతూ గురుకుల విద్యార్థులు ప్రైవేటుకి ధీటుగా ఐఐటి నీట్ సీట్లు సాధిస్తూ 100% ఉత్తీర్ణత సాధిస్తున్నారని కొనియాడారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సేవలు నేటికి యువతకు ఆదర్శం కావాలని అన్నారు. విద్యతో పాటు వికాసం ఉంటుందని, ప్రతి మనిషి ఏమి సాధించాలి అనుకున్నా విద్య అనే ఆయుధం ఉంటేనే సాధ్యం అవుతుందని అన్నారు. మైనారిటీ గురుకులాల్లో 25% హిందూ విద్యార్థులు అవకాశం కల్పిస్తున్నారని, మనది సెక్యులర్ దేశం అని అన్నారు. अच्छा I request our students to pick up a badge with the chief guest and other dignitaries. تتبدل الخبيث بالطيب ولا మరియు ఆయన దాని అక్రాని నుండి దాని గుండా ఆహ్వానిస్తున్నారు మరియు వారిద్దరి నుండి అనేక పురుషులైన మరియు స్త్రీలను వ్యాపింపజేశారు మరియు ఆ అంగాలను Sirena. बच्चों के माँ बाप तल्लिదండ్రులు కూడా రావడం జరిగింది. చాలా సంతోషం.
ఎప్పుడైనా పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో టీచర్స్ ఎంత బాధ్యత ఉంటుందో తల్లిదండ్రులది కూడా అంతే బాధ్యత ఉంటుంది. మీరు అందరూ కూడా వచ్చినందుకు, మిమ్మల్ని పిలిపించినందుకు మరొకసారి ప్రిన్సిపల్ మేడం గారికి, స్టాఫ్ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ మేడం has read the school report and I was very happy to hear that not only the 100% result, people are getting selected in MSET, engineering, medical and all those courses, and along with that in extracurricular activities also. You are doing very well, and Madam has already kept so many mementos to give to the children. I congratulate all the children for winning all these medals and passing out students. All these young girls all are studying here. 75% are from the Muslim minority community and other 25% are from the Hindu community. You all are living together. Our India is a secular country. Our India is a secular country. In this secular country, we all have to be live like a family. Azam అబ్దుల్ కలాం ఆజాద్ గురించి చూస్తే మరొక సౌదీ అరేబియా లాంటి ముస్లిం దేశంలో జన్మించి భారతదేశంలోకి వచ్చి అప్పుడు భారతదేశం విదేశీయుల చేతుల్లో ఉన్నప్పుడు స్వతంత్ర సమరంలో మహాత్మా గాంధీతో కలిసి పనిచేసి దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక విద్యావంతుడైన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మన మొదటి విద్యాశాఖ మంత్రి అవడం అనేది మన అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే స్వతంత్రం రాకముందు విదేశీయుల పాలనలో, వివిధ రాజుల పాలనలో బీద పేద బడుగు బలిగిన వర్గాలకు చదువు అనేది చాలా దూరంగా ఉండేది. నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన మేరా పढ़ाई भी तालीम भी గవర్నమెంట్ స్కూల్ में हुआ. మా పేరెంట్స్ కూడా ఇక్కడ నుంచి ఉంటాం చూస్తుంటాం. కొంత అన్ని తీరులో ఉన్న కుటుంబమే, సో थोड़ा ऐसा फैमिली है, फिर भी हमारा फैमिली में भी ज़्यादा लोग ज़्यादा पढ़ने की तरफ देखे नहीं. मेरा वाली साहब तो बहुत बड़ा वकील थे, మా నాన్న పెద్ద అడ్వకేట్, అది వేరే విషయం. కానీ చాలామంది కూడా చదువు పట్ల శ్రద్ధ చూపేవాళ్ళు కాదు. ఇవాళ ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. లెట్ ఎనీథింగ్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సమ్ గుడ్ ఇన్ మెడికల్ ఫీల్డ్, లాయర్ ఫీల్డ్ ఆర్ ఫిజిక్స్ సైడ్, కెమిస్ట్రీ సైడ్, ఏది ఉన్నా కానీ ఏది చేయాలన్నా కానీ ఇవాళ ఎడ్యుకేషన్ అనేది ముఖ్యం. విద్యతోటే వికాసం, విద్యతోటే వికాసం. తాలీం హై తో హీ తరక్కి रहता. మరి దానికోసం ఈనాడు ప్రభుత్వాలు, అప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, నెహ్రూ గాంధీల ఆధ్వర్యంలో ముందడి సాగితే మరి ఇప్పుడిప్పుడు అక్షరాస్యత 100% దగ్గరికి వస్తుంది. ఇంకా కూడా లేదు. తెలంగాణ చాలా వెనుకబడి ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి ఇన్ని మైనార్టీ గురుకుల పాఠశాలలు కావచ్చు, బీసీ ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు స్టార్ట్ చేయడం. మరి జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ అయి నన్ను గెలిపించిన తర్వాత నిరంతరం రెగ్యులర్గా టచ్లో ఉన్నాం.